యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీరెందుకు విజేతలు కాకూడదు అనేటటువంటి అంశంలో 11వ ఎపిసోడ్ మనం మహాభారతంలోని అంశాల గురించి చెప్పుకుందాం. గతంలో రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు మనకి ఏ రకంగా ఆదర్శం అవుతాయి, ఏ రకంగా రోల్ మోడల్ అవుతాయి, ఇప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలు ఏ రకంగా రోల్ మోడల్ అనేటటువంటిది మనం చూసుకుందాం. అయితే మహాభారతంలోకి వెళ్ళే ముందు భారతం యొక్క విశిష్టత ఏంటి అనేటటువంటిది మనం రేఖామాత్రంగా ఈ ఎపిసోడ్లో స్పృశించుకుందాం. మనకు సామాన్యంగా మన పెద్దలు చెప్పేవాళ్ళు, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. గారెలు ఎంత రుచికరంగా ఉంటాయో ఎన్నిసార్లు విన్నా మహాభారతం అంత రుచికరంగా ఉంటుంది. అదే అందులో ఉన్నటువంటి టాప్ సీక్రెట్. ఇందులో ఎన్నెన్నో పాత్రలు ఉంటాయి, వేలాది పాత్రలు. ఆ ప్రతి పాత్రకు ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆ గోల్ ఏ రకంగా అచీవ్ చేశారు అనేటటువంటిది ఈ మహాభారతంలో మనం విశ్లేషించుకోవాలి. ఎందుకంటే సంస్కృతంలో ఈ మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి రాశాడు. మొత్తం 18 పర్వాలు ఉంటాయి ఇందులో. మహాభారతంలో పర్వాలు, రామాయణంలో కాండలు. రామాయణంలో కాండలు ఉంటే మహాభారతంలో 18 పర్వాలు. 18 అక్షౌహిణులు యుద్ధం చేశాయి. 18 రోజులు మహాభారత యుద్ధం నడిచింది. ఈ 18 అనేటటువంటిది మహాభారతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిణతి కలిగినటువంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి సంఖ్య. ఈ 18 చుట్టే మొత్తం మహాభారతం అంతా కూడా తిరుగుతుంది. కాబట్టి మహాభారతాన్ని దాని లోపలికి వెళ్ళే ముందు ఆ వేదవ్యాసుడు ఏ విధంగా ఎంత కష్టపడి ఈ మహాభారతాన్ని రాశాడు అనేటటువంటిది ఒకసారి ఆలోచించాలి. వేదవ్యాసుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అనేటటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాని గురించి తర్వాత చర్చించుకుందాం. మహాభారతంలో తెలుగు లోపల మహాభారతాన్ని నన్నయ్య అనువదించాడు. అంటే నన్నయ్య ఒకటే కాదు, కవిత్రయం అనువదించారు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. మొదట 2.5 పర్వాలు ఆది సభ పర్వాలు, అరణ్య పర్వంలోని సగభాగం నన్నయ్య దీంట్లో మనకు అనువాదం చేస్తే, ట్రాన్స్లేట్ చేస్తే, తర్వాత మిగిలిన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన దీన్ని అనువాదం చేశారు. ఆ తర్వాత మిగిలిన అరణ్య పర్వ శేషభాగం నన్నయ్య నుండి, నన్నయ్య స్టైల్లో మొదలుపెట్టి, నన్నయ్య ఏ రకంగా రాశాడో ఆ రకమైన స్టైల్లో మొదలుపెట్టి తిక్కన స్టైల్ లోపల ఎండి చేసినటువంటి గొప్ప ఘనత ఎర్రాప్రగడ. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు అంటే నా దృష్టిలో ఎర్రాప్రగడ. ఎందుకంటే నన్నయ్య ఒక స్టైల్లో రాశాడు మహాభారతాన్ని, తిక్కన ఇంకో స్టైల్లో తీసుకొని పోయాడు. ఈ నన్నయ్య స్టైల్ నుంచి మొదలుపెట్టి తిక్కన స్టైల్లో ఎండి చేశాడంటే చాలా అద్భుతమైనటువంటి కవి ఎర్రాప్రగడ. సరే, ఎవరు గొప్ప అనేది మనకు ముఖ్యం కాదు. నన్నయ్యని అవతారిక లోపట ఆది పర్వంలో ముందు మహాభారతాన్ని మొదలుపెట్టే ముందు ఒక అవతారిక రాస్తాడు. అందులో మొదటి పద్యం శ్రీవాణి గిరిజాశిరాయ అంటూ అమ్మవార్లను తలుచుకొని మొదలుపెట్టాడు. ఎవరెవరైతే శ్రీ, వాణి, గిరిజ. శ్రీ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి, గిరిజ అంటే పార్వతి. ఈ ముగ్గురిని మోస్తున్నటువంటి ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళు ఈ అమ్మవార్లు నాకు శక్తినిచ్చుగాక, ఇది పూర్తిగా రాయించుగాక అనేటటువంటి భావంతో నన్నయ్య ఈ మహాభారతాన్ని అవతారికలో మొదలు పెడతాడు. అంతా మనం దాంతో మనకు అవసరం లేదు, రీసెర్చ్ చేసేవాళ్ళు దాన్ని చూసుకుంటారు, ఎట్లా మొదలుపెట్టాడు, ఏం చేశాడు అని. కానీ ఈ నన్నయ్య మహాభారతం గురించి చెబుతూ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం వనియు, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం వనియు, కవి వృషభుల్ మహాకావ్యమనియు,
లాక్షణీకులు సర్వలక్షణ సంగ్రహమనియు, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయమని మహి కొనియాడుచుండ. మరి ఎవరి గురించి కొనియాడుతున్నారు? వివిధ వేద తత్వవిదులు వేదవ్యాసుడాది ముని పరాశరాత్మయుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుతుండ చేసే భారతంబు. ఈ మహాభారతాన్ని ఎవరు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుందట. ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రంలాగా కనిపిస్తుందట. ఆధ్యాత్మ విధులకు ఆధ్యాత్మ శాస్త్రంలాగా, వేదాంతంలాగా కనిపిస్తుందట. నీతి విచక్షణలకు అందులో ఉన్నటువంటి ఎక్కువ నీతి విషయాలన్నీ కూడా నీతి శాస్త్రంలాగా కనిపిస్తాయట. కవి వృషభులకు, మహాకవులకు మహాకావ్యంలాగా కనిపిస్తుందట. లాక్షణీకులకు, ఎవరైతే వ్యాకరణకర్తలు ఉంటారో వాళ్లకు సర్వలక్ష సంగ్రహంలాగా అందులో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు కనిపిస్తాయట. ఇతిహాసికులకు చాలా గొప్ప ఇతిహాసంలాగా కనిపిస్తుందట. పరమ పౌరాణికులకు ఎట్లా కనిపిస్తుంది? ఎన్నో పురాణాల సముచ్చయం మహాభారతం అన్నట్టు కనిపిస్తుంది. ఈ రకంగా ఎవరు ఏ యాంగిల్లో చూస్తే ఆ యాంగిల్లో ఈ మహాభారతం కనిపిస్తుంది. ఈ మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలు ముందుగా తీసుకోండి. వేదవ్యాసుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, తర్వాత పాండురాజు, ధర్మరాజు, ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడు, శకుని. ఎన్ని పాత్రలు అన్నీ చెప్పుకోలేము. అన్నిటికీ మించి వీటన్నిటినీ రౌండప్ చేస్తూ చుట్టూ చేసేటటువంటి వల అల్లేవాడు శ్రీకృష్ణుడు. ఇన్ని పాత్రలు ఒక ఎత్తు అయితే శ్రీకృష్ణుని పాత్ర ఒక ఎత్తు. మరి ఈ మహాభారతం లోపట ఎవరు తమ యొక్క టార్గెట్స్, తమ యొక్క గోల్స్, నేను ఇంతకుముందే చెప్పాను మీకు. గోల్స్, అల్టిమేట్ గోల్స్ ఏంటి, సబ్ గోల్స్ ఏంటి, ప్రధానమైనటువంటి మెయిన్ లక్ష్యాలు ఏంటి, ఆల్టర్నేటివ్ పోతుంటే వచ్చే లక్ష్యాలు ఏంటి, వచ్చే లక్ష్యాలను ఎట్లా సాధించాలి, ప్రధాన లక్ష్యాన్ని ఎట్లా సాధించాలి. ఈ విధంగా కాంపిటేటివ్ స్టూడెంట్ కూడా ఈ రోల్ మోడల్స్. అందుకని చాలామంది చెప్తారు భగవద్గీత ఈజ్ ద బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ అని చెప్తారు. మహాభారతంలో యుద్ధ పర్వంలో ఉన్నటువంటి భగవద్గీత అనేటటువంటిది బెస్ట్ పర్సనాలిటీ బుక్ అంటారు. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకం మనకు ఆచరణీయమే. ప్రతి శ్లోకంలో కూడా ఏం చెప్తాడు? నీ అంతకు నీవే తయారు కావాలి. ఉద్ధరేదాత్మ ఆత్మానాం అవసాదయేత్ అంటాడు. నిన్ను నీవు ఉద్ధరించుకో. నేను ఒకడొచ్చి ఉద్ధరించడం కాదు, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. చూడండి ఎంత గొప్ప మాట. నువ్వు ప్లాట్ఫామ్ తయారు చేస్తే వేరే వాళ్ళు వచ్చి ఎగరడం కాదు, నీ ప్లాట్ఫామ్ నీవే తయారు చేసుకోవాలి. మనం ఫస్ట్ రోజే చెప్పుకున్నాం, ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పుకున్నాం, మన ప్లాట్ఫామ్ మనమే తయారు చేసుకోవాలి. కాబట్టి ఆ అంశాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో నుంచి మనం ఆ అంశాలు ఒక్కొక్క పాత్రలో ఎవరు ఏ విధంగా తమ అల్టిమేట్ గోల్స్ అచీవ్ చేశారు, తమ సబ్ గోల్స్ను ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు. సబ్ గోల్స్ను ఓవర్కమ్ చేయాలి, అల్టిమేట్ గోల్ అచీవ్ చేయాలి. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. నా ఛానల్ నచ్చితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.